Praise the Lord. Dear brothers and sisters, let us see today's verses. They are also from the book of Proverbs, chapter 20, verse 9. Verse 9. Who can say, I have made my heart pure, I am clean from my sin? నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిని. పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు? నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకుని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడు ఎవడు అని దేవుడు అడుగుతున్నాడు. ఎవరిలో మన భూప్రపంచం మొత్తంలో కూడా ఎవరు ఈ మాట చెప్పలేరు. ప్రియమైన వాళ్ళారా, నా హృదయాన్ని నేను శుద్ధి చేసేసుకున్నాను, ఆ తర్వాత నాలో పవిత్రుడైపోయాను, నాలో పాపం లేదు అని ఎవరిని అనుకుంటే అది ఒట్టిది అని ఈరోజు మీకు చెప్పాలి. ఎందుకు అని అంటే విజయం కలిగినటువంటి దేవుని వాక్యము కాబట్టి. మనం అనుకుంటాం మనం ఏ పాపం చేయలేదని. ఉదయం లేచిన తర్వాత ఒక్క చిన్న అబద్ధం కూడా ఆడకుండా ఉండగలమా? ఒక్కరోజు అది పాపమే. మరి అబద్ధం చెప్పుకోలేదు. ఆ తర్వాత ఒక రోజులో ఎవరినైనా మనం తిట్టుకోకుండా ఉండగలమా? తేలిగ్గా మాట్లాడకుండా ఉండగలమా? ఉండలేము. అది కూడా పాపమే. తర్వాత నేను పవిత్రుని అయిపోయాను అనుకుంటారంట కొంతమంది. నేను పవిత్రుడిను అయిపోయాను. ఎవరు కూడా పవిత్రపరచుకునేలాగైతే మరి దేవుడు ఎందుకు? ఇంకా మనకి దేవుని అవసరం మనకు ఎంతో ఉంది పవిత్రపరచబడటానికి. అయితే వాక్యంలో ఇంకో చోట ఏమనుందంటే, పరిశుద్ధ వాక్యం బైబిల్లో, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని ఉందంటే ఏంటి? ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపం చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు అని అర్థం. కాబట్టి ప్రతి మానవులమైన మనము, నీవు కానీ నేను కానీ ఎవరైనా సరే ప్రతిసారి ఏదో ఒక చిన్న తప్పులోనైనా మరి పడిపోయి దేవుని ఆజ్ఞని మీరుతూ ఉంటాము. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని ఉన్నది బైబిల్ గ్రంథంలో. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం మనం పాపం చేస్తున్నాము. మరి అతిక్రమం అనేది మనం చేయకూడదు. అతిక్రమం చేయకూడదని దేవుడు కోరుకుంటున్నారు. ఒకవేళ పొరపాటును చేస్తే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించండి, పొరపాటుని తప్పు చేశానయ్యా, మళ్ళీ ఆ పని చేయకుండా నాకు శక్తిని ఉండి మీ పరిశుద్ధాత్మ శక్తిని నన్ను నింపండి అని మనం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన హక్కును మరలా చేర్చుకుంటారు.